రాజకీయాలు అనుకుంటే బహుశా విజయ్ లాగానే చేయాలనుకుంటా. ఎందుకంటే ఈ రోజున ఇతను సీఎం అయిన తర్వాత ఇతని గురించి మాట్లాడుతూ ఉంటే సీఎం చైర్లో ఉండి కూడా అప్పుడే ప్రమాణ స్వీకారం చేశాడు, అలా వచ్చాడు స్టేజ్ మీదకి. సో గవర్నర్ పక్కన ఉన్నాడు, చుట్టూ అందరూ మనుషులు ఉన్నారు, ఫోటో దిగాలన్నారు. వెంటనే అతను చేసిన పని ఏంటో తెలుసా? అతని సెక్యూరిటీ, అతని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సిన పని అతను చేస్తున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని పట్టుకొని అతనే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మంది అనొచ్చు ఇది సింపతి గేమ్ విజయ్ ఆడాడని చెప్పేసి. సో నాకు అర్థమైంది, గత కొంతకాలంగా నేను విజయ్ చూస్తున్నటువంటి తీరు కావచ్చు, వ్యవహార శైలి కావచ్చు, అదేవిధంగా అతను స్పీచెస్ ఇస్తున్నప్పుడు కూడా కొన్ని స్పీచ్లు నేను వినేవాడిని. ఎందుకంటే చాలా నేరేటివ్గా చాలా చక్కగా ఇచ్చేవాడు. అంటే రాజకీయాల్లో ఇలాంటి స్పీచ్లు కూడా ఇవ్వచ్చా అనే విధంగా విజయ్ స్పీచ్లు ఉండేవి. మీరు ఎప్పుడైనా చూడండి, ఖాళీ టైం దొరికినప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క స్పీచ్, మరి ముఖ్యంగా పబ్లిక్ స్పీచెస్ కావచ్చు, తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పబ్లిక్ స్పీచెస్ కావచ్చు. సరే, తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే డిఎంకే పార్టీలను కొంచెం పక్కన పెడితే వాళ్ళలో కూడా కొంతమంది వంకరగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. కానీ డైరెక్ట్గా స్టాలిన్ వంకర మాటలు మాట్లాడు, అలాగే ఉదయనిధి స్టాలిన్ వంకర మాటలు మాట్లాడు, అలాగే పళనిస్వామి కూడా వంకర మాటలు వీలైనంత వరకు మాట్లాడు, హైయర్ లెవెల్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరు కూడా వంకర మాటలు మాట్లాడు. కానీ ఇప్పుడు మనం విజయ్ విషయానికి వస్తే కనుక విజయ్ ఆద్యాంతం కూడా తన రాజకీయ ప్రసంగాలు భయంకరంగా ఇచ్చినాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా? ఒక్కసారి కూడా పర్సనల్ అబ్యూస్ చేయలేదు విజయ్. తనని కూడా పర్సనల్ అబ్యూస్ చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, డిఎంకే పార్టీ తరఫున, ఏఐడిఎంకే పార్టీల తరఫున, చివరాఖరికి బీజేపీ తరఫున ఉన్నటువంటి ఒక ఆ పార్టీ అధ్యక్ష అయితే తమిళనాడుకి సంబంధించి నువ్వు విజయ్ నీ ఇంట్లో నుంచి, త్రిష ఇంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు రాజకీయం చేయి అని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి అసలు ఎప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విజయ్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా బూతులు మాట్లాడుతూ ప్రసంగాన్ని ఇవ్వలేదు. విజయ్ కుటుంబ సభ్యుల్ని తిట్టడం కావచ్చు, అలాగే పళనిస్వామి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా ఎవరి మీద దోషం చేయడం కావచ్చు, ఎక్కడ కూడా చేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది విజయ్ రాజకీయ శైలి చూస్తూ ఉంటే. ప్రత్యర్థి పక్షాలతో సహా ఏ ఒక్కరు కూడా అతని టికెట్లు అమ్ముకున్నాడని కూడా ఎక్కడ కూడా కామెంట్లు చేయలేదు. ఓట్లు కొన్నాడని కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అలాగే ఎవరినో మాటలు జారాడనో ఆరోపణలు చేసినట్టు కూడా ఎక్కడ కూడా మనం వినలేదు. ఇది విజయ్ యొక్క రాజకీయం. తన పర్సనల్గా తనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తన వైఫ్, తన పిల్లలు తన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినారు. ఎందుకంటే త్రిషతో అతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది ఆ పిల్లలకి అని వైఫ్కి నచ్చలేదు. ఈ రోజు వాళ్ళు రాలేదు, అది డిఫరెంట్ సబ్జెక్టు. అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, ఒక డెకోరంని మెయింటైన్ చేస్తున్నాడు విజయ్. అది తెలుగులో అయితే చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, ఆయన కొడుకుని తిడతారు, కోడల్ని తిడతారు, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తిడతారు, పుట్టినటువంటి ఆ బుడ్డోని కూడా తిడతారు, నారా దేవాంశని తిడతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే నేను చెప్పవలసిన పని లేదు. ఈ రోజుకి కూడా తిడుతున్నారు, ఈ రోజు కూడా అబ్యూస్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ సంగతి ఇంకా నేను చెప్పవలసిన లేదు. నీచంగా మాట్లాడతారు వాళ్ళ గురించి. సరే, జగన్ గారు ఏమన్నా ఆయన్ని తిట్టకుండా ఉండారనుకున్నారా? ఆయన భార్యని ఎన్ని తిట్టినారు తెలుసా? ఎంత నీచంగా మాట్లాడితే ఒక టీడీపీ పార్టీ కార్యకర్తని సైతం కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు తెలుసా? నాయకులు కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతా తిట్టుకుంటా ఉంటే తమిళనాడులో ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఓట్లు అమ్ముకున్నాడని, సీట్లు అమ్ముకున్నాడని, ప్యాకేజీలకు అమ్ముకుపోయాడని ఇలా నీచమైనటువంటి రాజకీయాలు చేయరు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక హుందాతనం అయితే ఈ రోజుకి ఉందనేది మరోసారి చూపించబడింది.